గమ్ లడ్డు చేసే విధానం చూద్దాం. ముందు పెద్ద బాండీలు తీసుకోవాలండి. అందులో నెయ్యి వేసుకోవాలి. నెయ్యి కరిగాక మనం డ్రై ఫ్రూట్స్ని వేయించుకుందాం. ఫస్ట్ నేను కిస్మిస్ వేస్తున్నాను, ఎందుకంటే ఇప్పుడు నెయ్యి అంత వేడిగా ఉండదు కాబట్టి. ముందు మనం జీడిపప్పు, బాదాం, పిస్తా ఇవి వేపుకున్నాకైతే నూనె కొంచెం టెంపరేచర్ చాలా ఎక్కువగా ఉండి ఇవి కాలిపోయే ప్రమాదం ఉంది. అంటే కిస్మిస్ బాగా కలర్ చేంజ్ అవుతాయి అన్నమాట. ఫస్టే మనం కిస్మిస్ వేపుకుంటే ఏమవుతుందంటే కలర్ ఎక్కువగా మాడకుండా పొంగుతాయి. ఇలా వేపుకోవాలి. చూసారా, ఇలా పొంగుతాయి అన్నమాట. మళ్ళీ ఇవి గ్రేప్స్ అయిపోతాయి. గ్రేప్స్ ఎండపెడితే కిస్మిస్ అవుతాయి, కిస్మిస్ వేపితే మళ్ళీ గ్రేప్స్ అయిపోయినాయి అన్నమాట. ఇంకా కొంచెం పొంగుతాయి చూడండి. మళ్ళీ బాగా సైజ్ కొంచెం పెద్దగా అవగానే తీసేద్దాము. ఇప్పుడు వీటిని తీసేసుకొని ఇదే నెయ్యిలో మనము జీడిపప్పు, వాల్నట్స్ ఏవి కావాలంటే అవి మీరు వేపుకోవచ్చు. నేను జీడిపప్పు, వాల్నట్స్ వేస్తున్నాను. మీరు బాదం అంటే ఇది ఉంటుంది కదా, మన బాదం పప్పులు, పిస్తా కూడా వేసుకొని వేపుకోవచ్చు. ఇవి కూడా ఇలా కలర్ రాగానే తీసేయాలి. మీరు కావాలంటే 3 కలిపి కూడా వేసుకోవచ్చు. వాల్నట్స్, జీడిపప్పు, బాదం అన్నీ కలిపి వేపేసుకొని లైట్ కలర్లో, ఇంకా లైట్గా తీయాలనుకుంటే మీరు ఇంకా లైట్ కలర్లో తీసేసుకోవచ్చు. ఇప్పుడు వాల్నట్స్ వేస్తున్నాను. ఇవి కూడా లైట్గా వేపుకుందాం. మీరు ఎన్ని డ్రై ఫ్రూట్స్ ఉంటే అన్నీ వేసుకోవచ్చు. మీరు మీ దగ్గర ఉంటాయి కదా, వాటర్ మిలన్ సీడ్స్ అని, ఇంకా పైన్ నట్స్ అని, ఇంకా చాలా ఉంటాయి డ్రై ఫ్రూట్స్ అండి. అవన్నీ కూడా మనం వేసుకొని వేపుకుంటే చాలా హెల్తీగా ఉంటుంది. ఈ లడ్డు చాలా శక్తిని ఇస్తుందన్నమాట. మనం చలికాలం అయితే ఈ లడ్డు, ఇంకా ఇది ఒకటి పాలుతోటి తీసుకుంటే, ఒక గ్లాస్ పాలు ఈ లడ్డు తీసుకుంటే ఇంకా మనకి అన్నీ వచ్చేస్తాయి అన్నమాట. ఒక రోజులో మనకి ఎంత శక్తి కావాలో అది వస్తుంది. ఇది చాలా హెల్తీ లడ్డు అండి ఇది. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఈ డ్రై ఫ్రూట్స్ని, పంచదార నేను మిక్సీ వేసి పట్టుకున్నాను అనమాట. ఖాండ్ అంటే కొంచెం బెల్లం పౌడర్ ఉంటుంది కదా, అది మనకి ఇక్కడ గరుగ్గా దొరుకుతుంది. అది నేను మిక్సీ పట్టాను ఈ లడ్డూకి. అది కొంచెం ఉంచుకున్నాను, తీయకుండా ఉంచి దాంట్లోనే డ్రై ఫ్రూట్స్ వేస్తే మంచిగా మిక్సీ అవుతాయని. చూసారా, ఇలా మిక్సీ అయిపోయింది. చక్కగా పట్టేసుకోవాలి ఇలాగా, ఎందుకంటే పిల్లలు తినరు కాబట్టి మనం ఇలా డ్రై ఫ్రూట్స్ని కొంచెం మిక్సీలో వేసుకుంటే వాళ్ళకి తెలియకుండా ఉంటుంది. కాకపోతే నేను వేపుకున్నవి కొంచెం ఉంచాను, అవి కట్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. వేపిన తర్వాత మనం కట్ చేసుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. చూసారు, ఇవి కట్ చేశాను సగం సగం. ఇప్పుడు ఇందులోనే డ్రై ఫ్రూట్ పౌడర్ కూడా కలుపుతున్నాను. ఇప్పుడు ఇవన్నీ డ్రై ఫ్రూట్స్ మాత్రమేనండి. ఇప్పుడు మనము గమ్ అనేది వేస్తున్నాం. గమ్ లడ్డు కదా, దీని గమ్ క్రిస్టల్స్ని వేస్తున్నాను. గోన్ అంటారు దీన్ని. గమ్ అంటే దొరుకుతుంది, ఎక్కడైనా దొరుకుతుంది. ఇది చాలా శక్తినిచ్చే గమ్ ఇది ఈ లడ్డూలో, కానీ ఎక్కువగా వేయకూడదు మన క్వాంటిటీని బట్టి. నేను 4 కప్పులు గోధుమ పిండిని తీసుకుంటున్నాను. అప్పుడు నేను చూసారు కదా ఇంత వేస్తున్నాను అనమాట. మొత్తం ఒక కప్పుడు అనమాట. అది కప్పుడు గమ్ తీసుకున్నాను. కొంచెం ఇక్కడ బాగా చలి ఉంది, అందుకని ఇక్కడ నేను ఇంత వేయడం జరిగిందనమాట. లేకపోతే మీరు సగం కప్పు వేసుకొని చేసుకోవచ్చు. ఎండాకాలంలో అయితే సగం కప్పు వేసుకొని మనం చేసుకోవచ్చు. 4 కప్పులకి సగం కప్పు వేసుకొని చేసుకోవచ్చు. 4 కప్పుల గోధుమ పిండికి ఇలా వేపుకోవాలండి. ఇవి కూడా పొంగుతాయి. ఇలా మనకి ఇవి గొట్టంలాగా పొడవి కూడా దొరుకుతాయి అన్నమాట. గమ్ అంటే ఇది ఒక చెట్టు నుండి వస్తాయి అన్నమాట. చాలా శక్తి నిస్తాయి ఇవి తీసుకుంటే. చాలా నడుము నొప్పి ఉన్నవాళ్ళు ఈ లడ్డు ఒకటి తీసుకోవాలి. పెద్దవాళ్ళు, పిల్లలకి అయితే ఒక పాల గ్లాస్ తోటి ఒక లడ్డు ఇస్తే మార్నింగ్ చాలా హెల్తీ ఉంటుంది అనమాట. చూసారుగా, ఇప్పుడు ఈ నెయ్యిలోంచి ఇవంతా తీసేస్తే మనం ఇప్పుడు నెయ్యిలో ఏమేమి వేపుకోవాలి, గోధుమ పిండి వేపుకోవాలి కదా, అందుకని నెయ్యిని క్లీన్గా చేసుకున్నాను ఫస్ట్. తర్వాత ఇప్పుడు నేను ఈ మిక్సీలో మళ్ళీ గమ్ ఉంటుంది కదా, ఒకేసారి తిప్పాలండి. ఇది
లేదంటే మీరు ఇలా కొట్టేసుకున్నా అంటే దీన్ని దంచేసుకున్నా సరే ఒకసారి ఇలా గరుగ్గా ఉంటుంది, నోటికి తగులుతుంటే చాలా బాగుంటుంది గమ్ అనేది. కాకపోతే నేను ఇవన్నీ ఇంకా మిక్సీ పడుతున్నాను అవి నూరలేక. అంటే కొంచెం హడావిడి ఉంటుంది కదా, ఇది కొంచెం లెందీ ప్రాసెస్ కదా లడ్డు, కానీ తింటే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది. పాలతోటి చాలా శక్తి కూడా వస్తుంది. ఇది తినాలంటే మనం చేసుకోవాలి కదండి. ఇగో ఇలా కొట్టేసుకోవచ్చు అన్నమాట, దంచేసుకోవచ్చు వీటిని. కాకపోతే నేను ఒకసారి అండి మిక్సీ బటన్ ఒక్కసారి తిప్పి తీసేయాలి అంతేనండి. చూపించాను కదా మీకు, చూపిస్తాను ఉండండి. ఇలా దంచుకోవాలన్నమాట. ఇదిగో ఇలా మిక్సీ పట్టేసుకున్నాను. మరి నీరులాగా వచ్చేస్తుంది ఎక్కువ మరి తిప్పారంటే మిక్సీ జార్ని మీరు జార్లో వేసి ఇంకా అంతే. అందుకని ఒకేసారి అలా తిప్పి తీసేయడమే, చాలా ఈజీ. ఇప్పుడు గోధుమ పిండి వేస్తున్నాను ఈ నెయ్యిలో. ముందు డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాము, ఏం లేదండి నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ వేపుకున్నాము, తర్వాత గమ్ అనేది వేపుకున్నాము. ఆ తర్వాత ఇప్పుడు గోధుమ పిండి ఈ కప్పుతో 4 కప్పులు వేసాను అనమాట. ఇదే కప్పుతో 4 కప్పులు గోధుమ పిండి. నెయ్యి మీరు తక్కువ అయితే కనుక నెయ్యి కొంచెం వేసుకోవచ్చు, కానీ తక్కువైనా సరే నెయ్యి పర్వాలేదండి. మనం ఇలా డ్రైగా వేపుకొని గోధుమ పిండిని లడ్డు చుట్టుకునేటప్పుడు చుట్టడానికి వీలు అవ్వకపోతే అప్పుడు నెయ్యి వేసుకోవచ్చు, వేడి నెయ్యి, దానిదేం లేదు. కాకపోతే నేను చూసారా కరెక్ట్గా ఇప్పుడు మనకి లడ్డు చుట్టడానికి వస్తుందన్నమాట. ఇలా ఉండాలి నెయ్యి, ఇంత ఉండాలన్నమాట. ఇంత ఉంటే మనకి ఎక్స్ట్రా ఇంకా నెయ్యి కలపక్కర్లేదన్నమాట. చూసారా ఇలా లడ్డు చుట్టే వీలుగా ఇంత నెయ్యి అయితే మనకి 4 కప్పుల పిండికి ఇంత నెయ్యి, చూసారు కదా. ఇలా దీన్ని ఇప్పుడు వేపుకుంటూ ఉండడమేనండి. ఇప్పుడు ప్రాసెస్ అంతా చాలా ఈజీ కదా, డ్రై ఫ్రూట్స్ వేపుకోవడం, దాన్ని వేపుకోవడం అంతే. ఇప్పుడు ఈ గోధుమ పిండిని వేగడంలోనే ఉంటుంది. చాలా తక్కువ మంట పెట్టుకోవాలి, సిమ్లో పెట్టుకొని బాగా దగ్గరుండి కూర్చొని వేపుకొని నెమ్మదిగా, ఏం పర్వాలేదు. దీని కలరు రెడ్ కలర్ అవ్వాలన్నమాట, కొంచెం డార్క్ కలర్ అవ్వాలి. అప్పటి వరకు మనం దీన్ని చాలా గుమగుమలాడాలి, ఇల్లంతా వాసన రావాలి. అప్పటి వరకు ఇలా కదుపుతూ ఒక్కొక్క నిమిషానికి 4 సార్లు కదుపుతూ వేపుతూ ఉండాలి. మీరు కావాలంటే ముందు నెయ్యి వేసి మనం డ్రై ఫ్రూట్స్ వేపాం కదా, వేపకుండా కూడా మనం డ్రై ఫ్రూట్స్ని కట్ చేసి వేసుకోవచ్చు, కిస్మిస్ కూడా అలానే వేసుకోవచ్చు. ఓన్లీ నెయ్యిలో మనం ఇది పిండిని వేపుకోవచ్చు అనమాట. అడుగంటకుండా ఇలా కలుపుతూ ఉండాలన్నమాట గెరెటతోటి. ఇప్పుడు చూసారు కదా, ఇవన్నీ కలిపేసుకుందాం ఫస్ట్. ఇవి డ్రై ఫ్రూట్స్, నేను వేసిన గమ్ పౌడర్, ఇప్పుడు పంచదార పొడి చేసి పెట్టుకున్నాను అనమాట. మీరు కావాలంటే ఇక్కడ బెల్లం పౌడర్ వేసుకోవచ్చు. పంచదార పొడి అమ్ముతారు కదా బజార్లో, అది తెచ్చుకోవచ్చు, లేదంటే పంచదారని మిక్సీ పట్టుకొని వేసుకోవచ్చు. అసలైన హెల్దీ లడ్డు చేయాలంటే మీరు పట్టిక బెల్లం ఉంటుంది కదా, దాన్ని పట్టుకోండి పౌడర్ లాగా, అప్పుడు అది చాలా హెల్దీ. లేదంటే బెల్లం పౌడర్ వేసుకోవచ్చు, లేదంటే నేను వేసేది ఖాండ్ అండి, బెల్లం పొడి అమ్ముతారు గరుగ్గా, నేను దాన్ని మిక్సీ పట్టాను. దీన్ని ఇలా కలిపేసుకుందాం ఫస్ట్, ఈజీగా ఉంటుంది. లేదంటే మీరు ఆ గోధుమ పిండి వేగాక కూడా కలుపుకోవచ్చు ఒకేసారి. అటు ఇటు అస్సలు వెళ్ళొద్దండి, గోధుమ పిండిని శుభ్రంగా వేపుకోవాలి. కలర్ కొంచెం మారుతుంది, చూసారా అడుగున రెడ్ అవుతుంది, కనబడుతుందా. ఇలా మనం కలుపుకుంటూ వేపుకుంటూ ఉండాలి, తిప్పుతూ ఉండాలి, లేదంటే అడుగున అంటిపోతుంది అనమాట. చూసారా కొంచెం కలర్ మారింది కదా, అలాగే ఇంకొంచెం కలర్ చేస్తాను, బాగా ఇంకా పచ్చి వాసన పోయి మనకి గుమగుమలాడాలి. ఇప్పుడు అయిపోయిందండి, కలర్ కూడా వచ్చేసింది. ఇంకా కొంచెం వేపుతాను. దానికి ముందు చిటికెడే వేయాలి. ఏం వేస్తున్నానంటే నేను సొంట పౌడర్ ఉంటుంది కదా, అది వేసాను. కొంచెమే వేయాలి, మళ్ళీ టేస్ట్ అనేది మారిపోయి లడ్డు తినలేము. ఎందుకు వేస్తామంటే అరుగుదలకి చాలా మంచిదన్నమాట. సొంటె చలికాలం తినాలి. కొంచెం మాత్రమే వేసాను. చూసారు కదా ఎంత వేసానో, చిటికెడు, 2-3 చిటికెలు చేతితోటి మీరు రెండు వేళ్ళతో పట్టుకొని 2-3 చిటికెలు అలా వేసుకోండి. వేసి వేపుకోవాలి. చూసారు ఇంకొంచెం సేపు వేగనిద్దాము, కలర్ బాగా వస్తుంది. వేగి నూనె చక్కగా వాసన వచ్చిన తర్వాత పొయ్యి ఆర్పేస్తాను కాసేపు ఆగి. అయిపోయిందండి, అంతే. చూస్తున్నారా మీకు రంగు కనపడుతుందా, ఇలా రంగు రావాలి. ఇదిగోండి ఇట్లా రావాలన్నమాట రంగు, కనిపిస్తుందా మీకు. ఇలా రంగు వచ్చిన తర్వాత
పొయ్యి కట్టేసి అన్నీ కలుపుకోవాలి. ఇప్పుడు డ్రై ఫ్రూట్స్ మిక్స్చర్ ఉంది కదా, ఆ మిక్స్చర్లో మనం వేడిది వేసామంటే లడ్డూలు చుట్టుకోవడానికి వీలుగా ఉంటుంది. చూస్తున్నారా ఇలా ఈ రంగు కనపడుతుందో లేదో మీకు అని చెప్పి. ఇంకా ఇది బయట అయితే కొంచెం డార్క్గానే ఉందండి, కలర్ మీకు కనిపించట్లేదేమో, కొంచెం రెడ్గా ఉంది. బాగా వేపుకున్నాను అనమాట. ఇప్పుడు కలిపిద్దాం పదండి. దీన్ని మీరు గమ్ లడ్డు అనొచ్చు, డ్రై ఫ్రూట్ లడ్డు అనొచ్చు, గోధుమ లడ్డు అనొచ్చు, ఏ లడ్డు అనండి. చాలా శక్తివంతమైన లడ్డు అనమాట. ఒక్కటే తినాలి రోజుకి, 2 తింటే కొంచెం నెయ్యి కూడా ఉంటుంది కాబట్టి కొంచెం హెవీ అనమాట. 2 తినేవాళ్ళు తినండి, కాకపోతే ఒక్కటి తింటే చాలన్నమాట. రోజుకి మనకి కావాల్సిన శక్తి అంతా ఇందులో ఉంటుంది. చాలా డ్రై ఫ్రూట్స్ అవన్నీ ఉన్నాయి కదా, అందుకని. ఇప్పుడు దీన్ని బాగా చేత్తోని చల్లారా కలుపుకోండి, లేదంటే ఈ గెరటితోని చక్కగా కలుపుకోవాలి. పంచదార మొత్తం అంతా పట్టే వరకు. ఇప్పుడు లడ్డూలు చేసుకోవడమే, అంతే. ఈ లడ్డు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, అలాగే షేర్ చేసేయండి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. రాధే రాధే.